అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. గో సంరక్షణ అంటే గోవు పరదేవతా స్వరూపము, గోవు సకల దేవతా స్వరూపము. మనకు గోపూజ చేసే సాంప్రదాయం ఉన్నప్పటికీ చాలామంది గోవులను సరిగ్గా రక్షించరు. వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో గోవుల సంఖ్య చాలా ఎక్కువ, కానీ పాల ఉత్పత్తి మాత్రం చాలా తక్కువ. వేరే దేశాలతో పోల్చితే మన దేశంలో పాలను చాలా తక్కువగా తీసుకుంటున్నాము. ఇప్పుడు గోవధశాలలో చంపబడుతున్న గోవులన్నీ వారు మన హిందువుల నుండి తీసుకున్నవే. దీనికి ముఖ్య కారణం పశువుల మేతపై మనకు ముందు చూపు లేకపోవటమే. మన దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మ అయిన గోవుల విషయంలో మన శాస్త్రం మనకు ఇచ్చిన బాధ్యతలను కూడా మర్చిపోయాము. ఇళ్లల్లో గోవులను పెట్టుకొని పోషిస్తున్న వారు కూడా వాటి విషయంలో చేయరాని పాపం చేస్తున్నారు. వాటిని సరిగ్గా పట్టించుకోవడం లేదు. కేవలం వాటి యొక్క పాలను మాత్రమే అమ్ముకొని డబ్బు సంపాదిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని గుర్తించి తగిన శిక్ష వేయించాలి. గో సంరక్షణ మనందరి యొక్క బాధ్యత. కానీ ఏమాత్రం ఖర్చు లేకుండా గోవులకు మేత సమకూర్చడం చాలా తేలిక అని గృహిణులు, హోటల్ యాజమాన్యం, హాస్టల్ వంటవారు రోజువారీ వంటల్లో వాడే ఆకుకూరల వ్యర్థాలు, పళ్ళు, కూరగాయల తొక్కలు, బియ్యం కడిగిన నీళ్లు, అన్నం వంచిన గంజి మొదలైనవన్నీ గోవులకు పెడుతున్నారు. పల్లెటూళ్ళల్లో అయితే ఓకే, పెట్టవచ్చు. ఇళ్లల్లో కూరగాయలు కొన్ని మాత్రమే ఉంటాయి. ఎందుకంటే వారు అప్పుడే కోసిన కూరగాయలను పెడతారు, తాజాగా ఉంటాయి. గంజి కూడా తాజాది. కానీ సిటీలో ఉన్న గోవులకు ఇవన్నీ పెట్టి గోవుల ఆరోగ్యంతో మాత్రం ఆడుకోకండి. సిటీలో లక్షల మంది, కోట్ల మంది జనాలు ఉంటారు. చాలా హాస్టల్స్ ఉంటాయి. అంత మొత్తం కూరగాయల వేస్ట్ అంతా తీసుకువెళ్ళి దయచేసి గోవులకు మాత్రం పెట్టొద్దండి. వాటికి గోసేవ చేయాలనుకుంటే ఒక సంచి తౌడు కొనివ్వండి, లేదంటే గడ్డి కోసం డబ్బులు ఇవ్వండి, లేదంటే సంవత్సరానికి సరిపడా డబ్బులు గోశాలలకి ఇవ్వండి. ఎంత ఇచ్చినా గోశాల యాజమాన్యం గోవులను సరిగ్గా చూసుకోకపోతే వాటి మీద మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. కానీ సిటీలో ఉన్న హాస్టల్స్లో చెత్త పట్టుకెళ్ళి గోశాలలో దయచేసి పెట్టొద్దు. ఎందుకంటే మనం మనుషులం, మనం గడ్డి తినము కదా. మరి గోవులు తినవలసిన గడ్డిని గోవులకు పెట్టకుండా చెత్త పెడతారా? దయచేసి గోవులకు వ్యర్థ పదార్థాలు పెట్టొద్దు. అవి పచ్చిగడ్డి లేదా ఎండుగడ్డి లేదా తౌడు తింటాయి. ఇదే గోవుల ఆహారం. గోవుకి అరటిపండు అస్సలు పెట్టొద్దు, అది విషం అవుతుంది. అలాంటి అరటిపండ్లు తిని గోవులు చచ్చిపోతున్నాయి. ఏదో పరిహారాలు చేసుకోమన్నారు కదా అని అడ్డమైన పదార్థాలు పెట్టి ఆవుల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేయొద్దు. చెత్త పెట్టొద్దు. హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ ఇలాంటి సిటీస్లో ఉన్న హాస్టల్లో చెత్త అంతా తీసుకువెళ్ళి దయచేసి ఆవులకు పెట్టొద్దు. ఆవు బై మిస్టేక్ చనిపోతే గోహత్య మహాపాపం అని కూడా ఉంది శాస్త్రాల్లో. ఇంకా పెద్ద దరిద్రం వచ్చి మిమ్మల్ని పట్టుకుంటుంది. అంతకంటే మీరు గోవులకు ఏమీ పెట్టకపోయినా సరే, కానీ చెత్త మాత్రం పెట్టొద్దు. పల్లెటూళ్ళల్లో కూడా అన్నం పెడుతున్నారు. అన్నం అసలే పెట్టకూడదు ఆవులకి, అనారోగ్యం చేస్తుంది. రాత్రి మిగిలిపోయిన అన్నం పెడుతున్నారు. దయచేసి ఆవులకి రాత్రి మిగిలిపోయిన అన్నము, వేడి అన్నం కూడా పెట్టొద్దు. మీకు అంతగా ఆవులకి అన్నం పెట్టాలి, రక్షించాలి అనుకుంటే ఆకుకూరలు పెట్టండి. ఆకుకూరలు ఆవుకు పెడితే చాలా మంచిది. తోటకూర లాంటివి ఆవుకు పెట్టొచ్చు. జాతక దోషాలకి ఏదైనా ఆవుకి పెట్టాలని ఉంది అని అంటే ఆ పదార్థానికి బయట ఎంత డబ్బు అవుతుందో కనుక్కొని ఆ డబ్బును గోశాలకు ఇవ్వండి. ఆ డబ్బు గోశాలకు ఏ విధంగా ఉపయోగపడ్డా కూడా దోషాలు పరిహారం అయిపోతాయి. చాలా పుణ్యం. ఆవు ఆరోగ్యకరమైన ఆహారం తింటే జాతక దోషాలు కాదు, ఎన్నో జన్మల పాపాలు పోతాయి. వచ్చే వీడియోలో గోవు గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.